నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రేమ కథ గురించి తెలుసుకుందామా? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఈ లోకం ప్రేమను కలిసుండడంగా మాత్రమే చూసింది, కానీ ప్రేమను త్యాగంగా మార్చింది మాత్రం రాధాకృష్ణ ప్రేమే. కృష్ణుడు దేవుడని ఈ లోకానికి తెలుసు, కానీ రాధకు తెలిసింది అతడు దేవుడయ్యే ముందు ఒక ప్రేమగల హృదయమని. వేణువు చేతిలో ఉన్నప్పుడు కృష్ణుడు లోకానికి దేవుడు, కానీ ఆ వేణువు నోటికి చేరినప్పుడల్లా అతని మనసులో రాధే మొదటి స్వరం. రాధ దేవత కాదు, ఆమెకి ఆకాశాలు లేవు, వరాలు లేవు, కానీ ఆమె ప్రేమలో దేవుడినే కట్టేసే శక్తి ఉంది. వాళ్ళు కలిసి ఉండలేదు, ఇది నిజం, కానీ వాళ్ళు విడిపోయారు అనడం అబద్ధం. ఎందుకంటే కృష్ణుడు ఊపిరి తీసుకున్న ప్రతిసారి రాధ పేరే ఆ ఊపిరిలో ప్రయాణించింది. రాధ కన్నీళ్లు పెట్టింది, కానీ ఆ కన్నీళ్లు బలహీనత కాదు, అవి ప్రేమ ఎంత లోతుగా ఉంటే అంత మౌనంగా బయటపడుతుందో చూపించే సాక్ష్యం. లోకం అడిగింది, ఇది ప్రేమేనా, కలవకపోయినా అని. కాలమే సమాధానం చెప్పింది, ఇది ప్రేమ కాదు, ఇది భక్తి అని. ప్రేమంటే పొందడం కాదు, ప్రేమంటే విడిచిపెట్టగలగడం. కృష్ణుడు రాజ్యాలు పాలించాడు, యుద్ధాలు చేశాడు, ధర్మాన్ని నిలబెట్టాడు, కానీ రాధను మాత్రం తన హృదయంలోనే ఉంచుకున్నాడు. ఈ లోకంలో రాధ అతని భార్య కాలేదు, కానీ ప్రేమకు మాత్రం ఆమెనే నిర్వచనం. అందుకే ఈరోజు వేణువు శబ్దం వినిపిస్తే మన హృదయం ఎందుకు నిశ్శబ్దమవుతుందో తెలుసా? అది సంగీతం కాదు, రాధ మౌనం. అది రాగం కాదు, కృష్ణుడి త్యాగం. రాధంటే ప్రేమ, కృష్ణుడంటే శ్వాస. ఈ జగమంతా మారినా రాధాకృష్ణ ప్రేమ మాత్రం ఎప్పటికీ మారని సత్యం. ప్రేమంటే కలవడంలో కాదు, విడిచిపెట్టడంలోనే అమరత్వం పొందుతుంది.